పురపోరుపై మంత్రుల అనాసక్తి, క్షేత్రస్థాయిలో అడుగుపెట్టని సగం మంది మినిస్టర్లు. సర్కార్కు అందిన నిఘా వర్గాల నివేదిక. షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశం. వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. మున్సిపల్ ఎన్నికలకు సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి వారం రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారు. ఫీల్డ్లోకి వెళ్లి పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించారు. అయితే మిగతా మంత్రులు ఫీల్డ్లోకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నట్టు తెలిసింది. మేడారం ఈ నెల 18న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు క్షేత్రస్థాయి పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. మంత్రులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో లీడర్లు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను పీసీసీకి అందించాల్సి ఉన్నది. కానీ సగం మంది మంత్రులు ఇలా మున్సిపాలిటీ పోయి ఎట్లట్లుందో సమగ్ర రిపోర్టు అస్కరారి గెలవదా ఎవరిని పెడితే బాగున్నదంటే వాళ్ళు కనీసం పబ్లిక్లలో పోని కూడా ఇష్టపడతలేరు. ఎందుకు ఇష్టపడతలేరు అనుకున్నప్పుడు మనం చూసుకున్నాం. ఎవరిని బట్టి విక్రమార్కను కూడా వదలకుండా ఒక మహిళ నాకు రుణమాఫీ జరగలేదు మంత్రులలో నిలదీస్తున్నారు పబ్లిక్లోకి వెళ్తే. అందుకని వీళ్ళు వెళ్ళట్లేదు. అయిష్టంగా ఎందుకున్నారు? పబ్లిక్లోకి వెళ్తే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అడుగుతారు. వీళ్ళు ఏం చేసిరని ఏ ముఖం పెట్టుకొని పబ్లిక్లోకి పోతారు? ఏ ముఖం పెట్టుకొని మున్సిపాలిటీల ఎన్నికలలో ఓట్లు అడుగుతారు? ఆ ముఖం లేదు కాబట్టి చాలా మంది అయిష్టంగా ఉన్నారు, పోవట్లేదు. అసలు విషయం ఇది.